హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు నుంచి మనం 3 రోజులు ధ్యానం చేయబోతున్న అంశము ఉపవాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామంది ఉపవాసం ఉండాలి అని చెప్తుంటారు, చాలామంది ఉపవాసం ఉండక్కర్లేదు. ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, లేకపోతే వినడు అనేది తప్పు అని చాలామంది చెప్తున్నారు. మరికొంతమంది అంటున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చాలామంది సేవకులు ప్రోత్సహిస్తున్నారు. మిగతా వాళ్ళకేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు వచ్చేస్తున్నాయి, ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళందరూ ఆరోగ్యానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఈ సేవకులు ఏంటి ఇలా చెప్తున్నారనే వాక్యాలు కూడా అనే మాటలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అయితే యేసయ్య ఏం చెప్పారో మనకు అది కావాలి. నేనేం చెప్పానో, ఇంకో పాస్టర్ గారు ఏం చెప్పారో, ఇంకో పాస్టర్ గారు ఏం చెప్పారో, ఇంకో డినామినేషన్లో ఏం జరిగిందో ఇవి కాదు మనకి. యేసయ్య తన శిష్యులతో మాట్లాడేటప్పుడు అలవోకగా ఆయన మాట్లాడేస్తూ కొన్ని విషయాల గురించి చెప్పేస్తూ ఉండేవారు. అంటే అలవోకగా అంటే ఏంటి? అలా మాట్లాడేస్తూ ఆ మాటల్లో చెప్పేస్తూ ఉన్నారు ఆయన. ఒకసారి ఇలాగే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు నేను 16 నుంచే చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇవన్నీ కూడా ప్రభువు మాట్లాడేస్తూ ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి ఎలా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారుల్లా ఉండొద్దు, ఉపవాసం ఉండేటప్పుడు ఇలా చేయండి జనరల్గా చెప్పుకొని వెళ్ళిపోయారు ఆయన. ఒకవేళ ఉపవాసం కానీ మీరు ఉంటే అనలేదు ఆయన. ఏమన్నారు? మీరు ఉపవాసము చేయునప్పుడు అంటే ఉపవాసం చెయ్యాలి, మీరు ఉపవాసం చేస్తారు కదా, అది కామన్ కదా, చెయ్యాలి కదా అనే అర్థం ఇస్తుంది అక్కడ. కాబట్టి వారానికి 2 సార్లు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. చాలా సంఘాలలో, చాలా క్రైస్తవులు రక్షించబడిన దగ్గర నుంచి ఒక్కసారి లేదంటే 2 సార్లు అనేది ఉపవాసం ఉంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఉపవాసం ఉంటాము అంటారు, ఫ్రూట్స్ అన్నీ తింటారు కొంతమంది. ఉపవాసం అంటారు, టిఫిన్ తింటారు చాలామంది. ఉపవాసము అంటారు వాళ్ళు ఇంకా ఏవేవో ఇప్పుడు నేను చెప్పినట్లు 3-4 సార్లు ఇలాంటివేవో జావలు తాగేస్తే ఈ రోజుల్లో మరి అది అంటే వేరే టైప్ అయిపోతుంది. అంటే వాళ్ళు జావలు తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిక్విడ్ ఫాస్టింగ్ ఏమో వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అది తెలియదు. కానీ ఉపవాసం ఎలా చేయాలండి అని చాలామంది అడుగుతూ నాకు కిందన పెడుతున్నారు. అది ఉపవాసం ఎలా చేయాలంటే ఉపవాసం అంటే ఏంటి? కడుపుని ఖాళీగా ఉంచడాన్ని ఉపవాసం అంటారు కదా. ఇప్పుడు రోజంతట్లో ఒకేసారి తినండి అనేటువంటి ఒక ఏమంటారు ఒక ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. మీకు రోజంతట్లో ఒకసారి తింటే అది చాలా మంచి ఆరోగ్య లక్షణం. అది అసలు ఇంకా నీ బాడీలో మొత్తం యాక్టివేట్ అయిపోతుంది, మీరు చాలా యంగ్గా అయిపోతారు, మీకు అసలు ఆ బాడీ దానికి అదే రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టేస్తుంది. ఏమేమైతే మీకు లోపల అన్వాంటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి పోతాయి. అందుకని చెప్పి 1 మీల్ ఏ డే అనేటువంటిది ఒక ప్రోగ్రామ్, అది డైట్ ప్రోగ్రామ్ అనమాట. అలా చేస్తూ ఉన్నారు. అంటే ఉపవాసం గురించి మాట్లాడుతూ మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్గా మనం ఇండియాలో ఏం చేస్తామంటే మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, రాత్రి డిన్నర్ తింటాం, మధ్యలో ఇంకా స్నాక్స్కి ఆటంకమే లేదు. ఇంట్లో ఉంటే నోరు అలా ఆడుతూనే ఉండాలి, మీరు అలా ఆడుతూనే ఉండాలి, ఇలా కొంతమంది తింటారు. అది మన పద్ధతులు అలవాటు అయిపోయినాయి మనకి. అప్పుడే అనేకమైనటువంటివి లోపల రోగాలు డెవలప్ అయిపోతున్నాయి, ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి, ఒబేసిటీ వచ్చేస్తుంది. వాళ్ళకి అవి తెలియట్లేదు, అయినా ఆపరు మానరు, అదంతా కూడా అయిపోయింది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో, హిందూస్లో అందరిలో కూడా ఈ ఉపవాసం అనేది ఉండాలి అనేది వాళ్ళ శాస్త్రాలు, వాళ్ళ పుస్తకాలు చెప్పేదే. మనకి ఎస్పెషల్లీ ఉపవాసం ఉండడం వల్ల లాభాలేంటి? ప్రభువే ఉండమన్నారా అంటే ప్రభువే మనకి మాదిరి. ఆయన వ్యక్తిగతంగా కూడా ఉపవాసము ఉన్నారు. వీళ్ళందరినీ శిష్యులందరినీ కూడా తయారు చేయడానికి ముందు ఆయన 40 దినాలు చూపించారు మనకి. ఇప్పుడు రహస్యంలో చేయండి అన్నది డెలిబరేట్గా మనకి ఎందుకు రాసింది ఇక్కడ? ఆయన చూపించారనమాట మాదిరి. అప్పుడు చెప్పారు నన్ను మీరు ఫాలో అవ్వండి. దీన్ని చాలామంది ఏమంటున్నారంటే ఆయన జీవితకాలంలో సేవలోనికి వచ్చేటప్పుడు ఒక్కసారే చేశారు తప్ప మాటికి చేయలేదని కొంతమంది అంటున్నారు. కానీ శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ట్రెడిషనల్గా చేసేవాళ్ళు, ఆచార సంబంధంగా చేసేవాళ్ళు అందరూ
ఖచ్చితంగా వారానికి నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానని ఒక ఆయన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. నేను దశంభాగం ఇస్తున్నాను, వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఈ పక్కన సుంకరలాగా నేను లేను అని ప్రార్థన చేసుకున్నాడంటే వాళ్ళ ట్రెడిషన్ అది, వాళ్ళ ఆచారం అది. సరే, ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధి చాలా సమీపముగా ఖచ్చితంగా ఉంటుంది. అది ఉపవాసం అనే సంస్కృత పదానికి అర్థమే దేవునితో నివాసం ఉండడం అని అర్థం అక్కడ. కాబట్టి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే, సైంటిఫిక్గా ఆలోచిస్తే మన బాడీలో చాలా మంచిది, చాలా మార్పులు జరుగుతాయి. ఉదయం ఒకసారి ఎప్పుడో ఉపవాసం ఒకసారి తిని డే అంతట్లో ఒకసారి పొద్దున్న తిని డే అంతా మళ్ళీ రేపు పొద్దున్న వరకు తినకుండా ఉండేటువంటిది కూడా ఒక ఉపవాసం ఉంటుంది. లేదంటే ఇప్పుడు పొద్దున్న తినేసిన తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే వరకు కొంతమంది పెట్టుకుంటారు. ఇలా ఏం కాదు. కానీ ఉపవాసము అని మీరు అనుకున్నప్పుడు, ఉదయం నుంచి మీరు ప్రేయర్కి రావాలనుకున్నప్పుడు మార్నింగ్ మనం ఉండడం చాలా మంచిది. ఉదయం నుంచి మీరు ఏదో లిక్విడ్ తీసుకొని మధ్యలో మంచినీళ్ళు అంతా తాగొచ్చు, మీరు వచ్చేయాలి ప్రార్థనకి. అప్పుడు మధ్యాహ్నం 3కి మన ప్రేయర్ అయిపోద్ది, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. 4కి వెళ్తారు, 5 పెట్టుకుంటారు, 4 పెట్టుకుంటారు, టీ తాగి టిఫిన్ చేసి బ్రేక్ చేస్తారు. ఇక ఇక్కడే ఉండగానే మొత్తం తినేస్తారు, నాకు తెలియదు. కానీ టైం అంటే ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఇన్ని గంటల నుంచి నేను ఇన్ని గంటల వరకు ఉపవాసం నేను ఉంటాను అనే కమిట్మెంట్ లోపల ఉండాలండి మీకు. ఉపవాసం పెట్టుకొని కొంచెం స్టార్వింగ్ అనమాట, నీళ్లు తాగుతారు, ప్రార్థనలో ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అధికంగా ప్రార్థనలో లేకపోతే ఆ ఉపవాసం ఏం కూడా వ్యర్థం అయిపోతుంది, వ్యాలిడ్ అవ్వదన్నమాట అది. మరి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉపవాసం ఉండి శుక్రవారం వెళుతుంటారు చాలామంది, పర్వాలేదు, దేవుడు అంగీకరిస్తాడు మరి దాన్ని. అప్పుడు సాయంకాలం వచ్చి వాళ్ళు ఏదో నాలాంటి వాళ్ళ వర్తమానం ఒకటి యూట్యూబ్లో పెట్టుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుంటారు మరి వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టం. అందుకనే మీ మనసులో ప్రిపరేషన్ ఫస్ట్ జరగాలి. ఉపవాసం ఉన్నప్పుడు నేను ఇలా ఉంటాను అనే ప్రిపరేషన్ ఫస్ట్ జరగాలి. నేను ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఉంటాను, దేని గురించి ఒక ప్రత్యేకమైన అంశం కొరకు నేను ఉండాలనుకున్నాను. ఇప్పుడు సంఘంలో పిలుపునిచ్చారు, ఈ సంఘంలో సహవాసంగా ఉపవాసం చేయడం ఇది. పౌలుని బర్నబాని సేవకు పిలిచేటప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడారని రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, అంటే మనము ప్రభువును సేవించుచు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్ముడు చాలా యాక్టివ్లో ఉంటారు ఆయన. మనము ప్రార్థన చేయొచ్చు ఉపవాసము చేస్తున్నామంటే అర్థం ఏంటి అక్కడ? ఇక్కడ చూడండి, వాళ్ళు ప్రార్థన చేయొచ్చు ఉపవాసం ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమంటున్నారు ఆయన? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, ముందు ఉపవాసం ఉన్నారు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. మళ్ళీ ఉపవాసం ఉన్నారు వీళ్ళని పంపించే వాళ్ళు కూడా. మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వీరిని వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి సేవకు అక్కడ పంపించారంట. కాబట్టి మీరు ప్రత్యేకముగా ఉపవాసం ఉండాలి అని నిర్ణయించుకుంటే ఉపవాసం ఉండి దాంతోపాటు ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మని యొక్క కార్యము మనలో నుంచి మొదలవుతుంది. చాలా సమీపముగా పరిశుద్ధాత్ముడు మనతో ఉంటారు. ఇంకా నేను పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఏమేమి జరుగుతాయి, మనం ఎలా ఉంటాం అనేది అన్ని మెసేజ్లు చెప్పేశాను మీకు. నేను అవన్నీ వెనక్కి వెళ్ళి మీరు యూట్యూబ్లో చూస్తే పరిశుద్ధాత్మ అనే అంశం గురించి నేను మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి. చాలామంది మేము పరిశుద్ధాత్మ పొందుకోలేదు అని అంటుంటారు కదా. పరిశుద్ధాత్మ పొందుకోవాలన్నా కూడా చాలామంది సేవకుల ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఉపవాసముతో ఉండి కనిపెడితేనే వాళ్ళు అది పొందుకున్నట్లుగా ప్రతి సేవకుని ఎక్స్పీరియన్స్లో మీకు దొరుకుతుంది. అది ఎవరైనా అదే చెప్తారు, మేము అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను మేము అప్పుడు పొందుకున్నామండి అని చెప్తుంటారు. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఒక చాంద్ర రోగిని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి తీసుకొస్తే ఆ చాంద్ర రోగిని వాళ్ళు బాగు చేయలేకపోయారు. అప్పుడు తీసుకొచ్చినటువంటి ఫాదర్ ఏమన్నాడంటే, ఏంటి మీరు స్వస్థపరుస్తారని మీ దగ్గర తీసుకొస్తే మీరు బాగు చేయలేకపోయారు అని అంటే, అప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ తండ్రి ఆ శిష్యులు అందరూ కలిసి యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసయ్య ఆ చాంద్ర రోగిని, ఆ మూర్ఛ రోగిని, ఆ లోపల ఉన్న రోగాన్ని గద్దించి ప్రార్థన చేసి స్వస్థపరుస్తారు. ఈ ఇన్సిడెంట్లోనే తండ్రి అడుగుతాడు, నాకు విశ్వాసము రావాలని నువ్వే ప్రార్థన చేయని అడుగుతాడు. ఎందుకంటే తండ్రిని ప్రభు అడుగుతారు, నీకు విశ్వాసం ఉందా అని.
అప్పుడు నాకు విశ్వాసం కలుగులాగున నువ్వే ప్రార్థన చేయమని ఆ తండ్రి అడుగుతాడు. అయిపోయిన తర్వాత స్వస్థత కూడా అయిపోయింది. అయిపోయాక శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు చేయలేకపోయాం అని. మేమెందుకు ఆ హీలింగ్ చేయలేకపోయాం, మీరు ఒక నిమిషంలో చేసేశారు అది అని అడిగితే, అప్పటికే ప్రభువు వాళ్ళని ఇద్దరిద్దరుగా స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, సువార్త ప్రకటించుటకు వారిని పంపించారు యేసుక్రీస్తు ప్రభువారు. పంపించిన పని జరగలేదు. ఎందుకు పంపించారో వాళ్ళు అది చేయలేకపోయారు. వాడిలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టలేకపోయారు. దయ్యాలను వదిలించడానికి అని రాయబడి ఉంది కదా క్లియర్గా, ఎందుకు పంపిస్తున్నారో చెప్పారు ఆయన. అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ప్రభు అంటారు, చదువుతారా 9:29, ప్రార్థన వలన అనే దాని మీద ఫుట్ నోట్లో చూడండి 2 అని అంకేసి ఉందా? ఫుట్ నోట్లో ఏముంది? కొన్ని ప్రతులలో, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉపవాసము వలన మాత్రమే తప్ప దేని వలన ఇటువంటివి సాధ్యము కాదు అనేటువంటి మాట రాయబడి ఉంది అని చాలా క్లియర్గా అక్కడ రాసేశారు కదా. మీరు ఉపవాసం ఏ బేస్ మీద చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు చేయాలని చాలామంది నన్ను కూడా అడిగారు. ప్రభువే చెప్తున్నారు, ఇటువంటి మొండివి, ఇటువంటి కఠినమైనవి, ఇటువంటి సందర్భాలు, సంఘటనలు నీ ఇంట్లో ఉంటే ఫుల్గా తినేసి కూర్చుని ఆడడం కాకుండా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ఇందాక చెప్పాడు కదా ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలని చెప్పారు మత్తయి 6లో, మీరు మనుష్యులకు కనబడాలని దుఃఖముఖులుగా ఉండకండి, మీరు మనుష్యులకు కనబడాలని వేషధారులుగా ఉండొద్దు. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఇంచుమించు మీ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయినట్లయితే ఆయనకి చెప్పకపోయినా పర్లేదు, ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా యాజ్ యూజువల్గా నువ్వు తింటావని అనుకుంటారు ఆయన. అలాగే ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఉపవాసం చేసి వెళ్ళాను, నేను అసలే ఉపవాసం అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభు చెప్పారు. ఎందుకంటే నువ్వు రహస్యంగా చేస్తే, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు రహస్యంగా ఉత్తరం ఇస్తే, నువ్వు నీ భర్త కోసమే చేస్తున్నావు. అతని విడుదల, అతని యొక్క రక్షణ, స్వస్థత, అతని మెంటాలిటీ మార్చబడాలి. అతను ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, అతని బిహేవియర్ని మార్చాలని మళ్ళీ ఆయనకే చెప్పి చేస్తావా? రహస్యమందు చూస్తున్న తండ్రికి నీవు రహస్యంగా ఇది అంశమని నీ బుక్ మీద రాసుకునో, నీ హృదయంలో రాసుకునో కూర్చొని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాయంకాలం ఏమి మంచి కామ్గా నువ్వు ఎనర్జెటిక్గా ఉండొచ్చు, నీ తిండి నువ్వు చక్కగా తినొచ్చండి. అప్పుడు రహస్యమందు చూసిన ఎవరికీ తెలియదు, నీ ముఖం కడుక్కున్నావు, చక్కగా నీట్గా స్నానం చేసావు. ఆ అర్థం ఏంటంటే పరిశుద్ధంగా అని అర్థం. అక్కడ ఆ రెండింటికి అర్థం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడల్లా మాటికి కడుక్కోమని కాదు, పరిశుద్ధపరుచుకొని నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని శుద్ధి చేసుకొని అప్పుడు నీ గదిలోనికి పోయి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అవుతుందని చెప్పిన వారు యేసుక్రీస్తు ప్రభువారే. ఉపవాసము వలన తప్ప మరి దేని వలనను ఇటువంటివి అక్కడ డిక్లరేషన్ అయిపోయింది కదా మరి. కాబట్టి ఇలా ఎవరైనా పొందుకున్నారా అంటే కొల్లలు సాక్ష్యాలు, మీరు ఏ సాక్ష్యమైనా వినండి. ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా జరిగింది, అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా జరిగింది, ఆ సమస్య మొండిది, అది నేను దాన్ని జయించడానికి నేను ఇలాంటి ఉపవాసం ఉన్నాను, అప్పుడు ఇలా జరిగింది, ఆ కోర్టు కేసు ఇలా కొట్టివేయబడింది, మా పిల్లలు అలా జరిగారు, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే నాకు బిడ్డనిచ్చారు దేవుడు. ఇవన్నీ సాక్ష్యాలండి. చాలామంది ఈ రోజుల్లో మనకి సాక్ష్యాలు ఉన్నాయి చాలా. కాబట్టి ఇప్పుడు ఉపవాసము అనేది చాలా మంచి విధానము, దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన విన్నపాలను చెప్పుకోవడానికి. అందుకే పర్సనల్గా వ్యక్తిగతంగా ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. పౌలు ఉపవాసం చేశాడు దేనికోసం అంటే, నేను మీ అందరికీ బోధ చేసిన తర్వాత భ్రష్టుడని అయిపోతానేమోనని నన్ను నేను ఏం చేస్తున్నాను, నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను ఉపవాసాల ద్వారా. ఎందుకంటే నేను చెప్పేసిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను మీరు ఉండండి, అన్నీ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని, మళ్ళీ నేనేమైనా తప్పిపోతానేమోనని నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము. నా శరీరాన్ని నేను ఉపవాసం చోటు ఏం చేస్తున్నాను, ఎందుకంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకోకపోతే అది సుఖానికి ఇష్టపడిపోతుంది, అది ఇంకా తిండిపోతుతనానికి, నిద్రపోతుతనానికి, ఇంకా అలా సుఖానికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి నా శరీరాన్ని నేనే అక్కడ కావాలని నలగొట్టుకుంటున్నాను. 69వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ నేను చాలా వెటకారంగా ఉన్నానంటాడు. ఆ మాట చూద్దామా? చూడండి ఒకసారి 69:10 కీర్తనల గ్రంథం. ఇప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరికీ చాలా వెటకారం, మన ఇంట్లో వాళ్ళకి వెటకారం. ఏం జరిగిపోయింది, అస్తమాని ఉపవాసాలు ఒకటి, ఇదొకటి అదొకటి అని మనల్ని తిట్టడం, అసలు ఉపవాసం ఏంటి అని తిట్టడం, ఇతరులు మనల్ని చాలా ఏమి ఉపవాసం ఉండి ప్రయోజనం ఏముంది, ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు అని అనడం, ఇవన్నీ క్యాజువల్గా జరుగుతుంటాయి. ఇవన్నీ సాతానుడి యొక్క
మాటలే. ఇక్కడ చాలా క్లియర్గా దావీదు కూడా అంటున్నాడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నేను నిందాస్పదంగా ఉన్నాను, వాళ్ళకి నన్ను వెటకారం చేస్తున్నారు వాళ్ళందరూ. నేను ఇలా దుఃఖముఖుడునై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఇన్ని వెటకారాలు నా మీద ఉన్నాయని ఆయన అంటున్నాడు కదా. ఆయన అలాగే ఉండిపోయాడా? ఆయన ఎంత హెచ్చించాడా దేవుడు? ఒకసారి మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా వీళ్ళందరూ ఫాస్టింగ్ ప్రేయర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి భక్తులండి వీళ్ళందరూ. దావీదు అవ్వచ్చు, మరి నూతన నిబంధనలో సౌలు గారు అవ్వచ్చు, ఆయన శిష్యులు. వాళ్ళు అసలు స్టార్టింగే వాళ్ళ సేవలో ఉపవాసం ఉండే అదంతా కూడా స్టార్ట్ చేసి ఉపవాసాలతోనే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టారు. అంటే అది సంఘపరంగా ఉపవాసాలు అవి. వ్యక్తిగతంగా చూస్తే మనకు దావీదు కనబడతాడు. ఇక మనకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి ఆయన పరిచర్యలో వెళ్ళేటప్పుడు వ్యక్తిగతంగా కూడా కనిపిస్తారు. ఇంకా ముందుకు పోతే నెహెమ్యా కనబడతాడు మనకి. రాజుగారి దగ్గర ఉద్యోగం చేసే ఆయనకి ఉపవాసం ఉండాల్సిన అవసరత ఏంటండి? మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉపవాసం ఉండకూడదు, మా ముఖాలు బాగోకపోతే రాజు మరలా తిడతాడు అనేటువంటిది మనం ఎస్తేరు గ్రంథంలో చదువుతాం. 2 శూషణ కోటలో జరిగినవే. 2 కూడా శూషణ కోటే రాసి ఉంటుంది. మీకు టైమింగ్ వేరే అంతే, రాజులు వేరే అంతే. అంటే మా ముఖాలు వికారంగా చేసుకుంటే రాజుకి అలా కనబడకూడదు అంటే, ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? సెమీ ఫాస్టింగ్ చేస్తాం మేము, నెన్వి తినము, ఇది తినము, ద్రాక్షరసం తాగము, ఇది సెమీ ఫాస్టింగ్. ఏంటంటే కేవలం స్ప్రౌట్స్ తింటాము, మొలకొచ్చిన విత్తనాలే తింటాము, నీళ్లు తాగుతాం. దీన్ని సెమీ ఫాస్టింగ్ అంటారు అన్నమాట. సెమీ ఫాస్టింగ్స్ చేస్తారు కొంతమంది. అంటే ఘనాహారం మనం అంటే మాంసంతో కూడినటువంటి మధ్యాహ్నం రాత్రి తినకుండా శరీరానికి అందేటువంటి పోషకాలు అందే ఆహారం ఏదో కొంచెం తీసుకుని ఉండిపోతాం అన్నమాట. అలా ఉండిపోయేది చేసేదాన్ని సెమీ ఫాస్టింగ్ అంటారు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. అయితే అలాంటి ఫాస్టింగ్ ఉన్నారు, వాళ్ళు పర్సనల్గా ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అలాంటి ఫాస్టింగ్ వాళ్ళు ఉన్నారు. దావీదు గారు ఉన్నారు, తర్వాత నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, ఎస్తేరు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగాను వాళ్ళ యొక్క దేశం కోసం ఒకరు, వాళ్ళ ప్రజల కోసం ఒకరు, వాళ్ళ రాష్ట్రం కోసం ఒకరు 21 రోజు దానియేలు ఉపవాసం ప్రకటించుకున్నాడు. ఎవరు చెప్పలా, ప్రకటించుకున్నాడు. పుస్తకంలో రాయబడి ఉన్నటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రకటించుకున్నాడు. మరి ఈ పుస్తకంలో ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా మీ గురించి? ఉన్నాయా? వాగ్దాన నెరవేర్పు కోసం చెయ్యాలంటారా? ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి. అక్కడ వాగ్దాన నెరవేర్పు ఇర్మియా రాసినటువంటిది చదువుతూ ఆయన ఏమంటున్నాడంటే, తన ప్రజలు 70 సంవత్సరాల కాలం తర్వాత చెరలో నుంచి బయటకు వస్తారని రాయబడి ఉంది కనుక ఈ వాగ్దాన నెరవేర్పు ఎప్పుడు నాయనా జరిగిస్తావు, ఈ వాగ్దాన నెరవేర్పు జరిగించని చెప్పడం కోసం ఫాస్టింగ్ ప్రకటించుకున్నాడు. 71 రోజులు ఆయన ఫాస్టింగ్ ప్రకటించుకున్న ఆయన ఏమీ కూడా ఘనాహారం లాంటివి, మంచి ఆహారం లాంటివి, అదే స్నానపానాదులు చేయకుండా ఇలాంటివి అంతా కూడా ఏమో కొన్ని, అదే చెప్తున్నా, కొన్ని పెట్టుకున్నాడు ఆయన. అలా కొన్ని నియమాలు పెట్టుకున్నాడు ఆయన. అవి పెట్టుకుని ఈ ఆహారమే తింటా, ఇలాగే ఉంటా అని 21 రోజుల తర్వాత 21 రోజుల తర్వాత దోత వచ్చినప్పుడు చాలా వీక్గా కనబడతాడు. మీరు చూస్తారు, నిలవబడ్డానికి కూడా ఆయనకి శక్తి ఉండదు, అంత వీక్ అయిపోతాడు అన్నమాట ఆయన. అంటే ఇంచుమించు శరీరాన్ని నలగొట్టుకుని ప్రార్థనలు చేసినటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. వారి శరీరాలలో లోపాలు ఏర్పడేంత వరకు కూడా ప్రార్థన చేశారు. చాలామంది సేవకులు ఉన్నారు. నేను ఈ 3 రోజుల్లో వాళ్ళని చూపిస్తాను మీకు. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన కట్టిక ఉపవాసం చేసి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక వాక్యం చెప్తున్నాడంట. ఆ వాక్యం పేరేంటంటే, రోషము గల దేవుని చేతిలో పాపులు అనేటువంటి మెసేజ్. దాని టైటిల్ అది. రోషము గల దేవుని చేతిలో పాపులు, అది టైటిల్ అనమాట. ఆ టైటిల్ పెట్టి అదే ఇప్పుడు ఈరోజు మీకు మన ధ్యానాంశం ఉపవాసము అన్నాను. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు మన ధ్యానాంశము రోషము గల దేవుని చేతిలో పాపులు అన్నాడు ఆయన. ఆయన ఉపవాసముతో డయస్ మీద నిలవబడి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ తీర్పును గురించి చెప్తున్నాడంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అట్మాస్ఫియర్ వచ్చేసిందంటే, ఉపవాస ప్రార్థనా శక్తి అది. ఆయన ఉపవాస బలం ఎలా పనిచేసిందంటే, ఇప్పటికిప్పుడే వాళ్ళ నరకంలోనికి జారిపోతున్నామేమోనని కుర్చీల్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు ఒక రకమైన ట్రాన్స్లోనికి వెళ్ళిపోయారన్నమాట. అక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ ఆవరించేశాడు. అక్కడ ఉపవాసము ప్రార్థన వలన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆవరించేసి పక్కనున్న స్తంభాలను పట్టుకుని వణుకుపోతున్నారంట. కుర్చీలను పట్టుకుని, పక్కన వాళ్ళని పట్టుకుని, ఇప్పుడే నరకాన్ని ఇలా జారిపోతున్న ఫీలింగ్ అంట వాళ్ళకి. చూసారా, పశ్చాత్తాపముతో ఏడుపులు ఆ మీటింగ్లో. ఆ రోజుల్లో వాళ్ళ హృదయాలు మెత్తగా ఉన్నాయేమో ప్రభా, ఇప్పుడు ఇలా చేయగలమా అని డౌట్ వచ్చింది నాకు. అంటే ఆ రోజుల్లో నిజంగానే ఉండే కొద్దీ ప్రజలు ఎలా అయిపోతారంట, కఠినమైన మనస్సులు గలవారు, ప్రేమలు చల్లారిపోయిన వాళ్ళు. ఎన్ని వర్తమానాలు వింటున్నా సరే టేక్ ఇట్ ఈజీ,
అలా అయిపోయి ఏమి కాదు. పరిశుద్ధాత్మ శక్తికి ఎటువంటి బండ హృదయమైనా కరగాల్సిందే ఖచ్చితంగా. ఇలాంటి ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు ఎందుకు మారరండి? మన వీధిలో వాళ్ళు ఎందుకు మారరండి? మన పట్టణానికి ఎందుకు ఉజ్జీవం రాదు? ఆ దినాన సేవకులు చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ ఉపవాసము మనం ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేస్తాము. మన పరిధిలో మనం చేస్తాం. నేను అదే చెప్తున్నా. ఆ రోజుల్లో వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వాళ్ళు ఫాస్టింగ్ చేశారు. మనకున్న కెపాసిటీ చూసుకుని హాఫ్ డేయో, ఫుల్ డేయో, 2 డేసో, 3 డేసో మన ఇష్టం. అది మన కెపాసిటీ. మన శరీరం యొక్క స్థితి నీకు నాకు తెలుసు కాబట్టి తినకపోయినా అది ఏమీ అవ్వదనేది మీకు నేను జనరల్గా చెప్తున్నాను. నేను మీకు ఏమీ లేదు. ఆ కొవ్వు కరుగుతుంది, ఎంత ఆరోగ్యం మంచిగా అవుతుంది, మీ శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా బయటికి పోతాయి. ఖచ్చితంగా నెలలో ఒక 7 దినాలు ఇలా కేటాయించుకుంటే మీకు నెలలో మిగతా దినాలను నేను విడిచిపెట్టేస్తాను. ఖచ్చితంగా సరిపోతుంది అన్నమాట. మనకి నెలంతటికీ సరిపోతుంది. ఎవ్రీ ఫ్రైడే అలా ఏమీ మీరు పెట్టుకోగలరు. ఒకవేళ పెట్టుకున్నా పర్లేదు, జనరల్గా చెప్తున్నా. అండ్ ఇంక మళ్ళీ అస్తవ్యస్తం చేయకూడదు అనమాట సర్కిల్ని. అందుకని చెప్తున్నా. మళ్ళీ అస్తవ్యస్తం అవ్వకూడదు. ఇంకా మళ్ళీ మధ్యలో ఇదేంటిది అని అంటే ఈ బాడీకి కొన్ని ఏం అలవాటు చేసామో అదే అలవాటు అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు 7 రోజులు అలవాటు చేసావు, మళ్ళీ 7 రోజులు అయిపోగానే ఫ్రైడే వచ్చింది ఎల్లుండే నీకు. అప్పుడు లత ఏం చేస్తుందంటే మళ్ళీ ఫాస్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇది కంగారు పడిపోతుంది. ఇప్పుడే కదా నాకు అన్ని తిండి పెట్టకుండా మార్చేసావు నన్ను, మళ్ళీ ఏంటి అస్తవ్యస్తం చేస్తున్నావు, పెట్టు అని అడుగుతుంది బాడీ, అడుగుతుంది అన్నమాట. అందుకని ఇలా అస్తవ్యస్తం అయిపోకుండా మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి సైన్స్ కూడా చాలా బాగా తెలిసింది. ఇది వరకు రోజుల్లో పాపం సేవకులు చాలా ఇన్నోసెంట్ వాళ్ళు ఇంకా దేవుడి కోసం డెడికేట్ అవ్వాలి, మూలల్లోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ సేవకులందరూ అడవిల్లోనికి వెళ్ళిపోయేవారు, ఈ సేవకులందరూ గదుల్లోనికి వెళ్ళిపోయేవారు. ఆఖరికి కుక్కలు, జంతువులు, సింహాలు, పక్షులు కూడా ఫాస్టింగ్ ఉంటాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసో లేదో? నిజమండి. 3 రోజులు, 4 రోజులు అవి గుహల్లోనికి వెళ్ళిపోయి బయటికి రావు, డొక్క లోపలికి వెళ్ళిపోయే వరకు. దానికి అదే రిపేర్, దాని బాడీని అదే రిపేర్ చేసుకుని బయటకు వచ్చి అప్పుడు వెతుక్కుంటుంది. దానికి రెడీగా పెట్టి ఎవరు వేడివేడిగా పెట్టరు అక్కడ. అయినా దానికోసం అది దాని బాడీని రిపేర్ చేసుకోవడానికి జంతువుల్లో చాలా జంతువులు ఫాస్టింగ్ పెట్టుకుంటాయి. అవి అంటే సిస్టమ్ ఉంది ఇది మన బాడీకి, హ్యూమన్ బాడీకి. ఇది మనకి ఇది కూడా తెలుసుంటే నీవు చేసే ఉపవాసము ఫలభరితంగా ఉంటుంది. నాకేం గ్యాస్ట్రిక్ వచ్చేది, నాకేం ప్రాబ్లం రాదు అనే విశ్వాసం కూడా లోపల ఉండాలి నీకు. ఇంకా సహకరించట్లేదు, మందులు ఎక్కువ మింగేవాళ్ళు అంటే ఆ దైవిక స్వస్థత కోసం ముందు ప్రార్థన చేసుకోండి. అసలు అవ్వడం లేదు అని అంటే ఉండొద్దు. ఏదో మీరు జావో లిక్విడో ఏదో తాగుతూ మీకు తోచిన మీ రకంగా, నేను 5 సార్లు తినేదాన్ని కదా 3 సార్లు తింటానని పెట్టుకోండి అంతే. అంటే అలాంటి ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు అలా ఏదో ఒకటి చేసుకోమని మాత్రం నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఈ జోనాథన్ ఎడ్వర్డ్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి ఉజ్జీవము ఆ ప్రాంతాలలోనికి వచ్చి ప్రజలు పశ్చాత్తాపపడిపోయి నరకం ఇప్పుడే వచ్చేసింది వెళ్ళిపోతామేమో అన్నంత భయం పొందిపోయి మీటింగ్ అయిపోగానే బాప్తిస్మాలు ఇంకేం లేవు. మీటింగ్ అయిపోగానే వందల మంది బాప్తిస్మాలు అక్కడ. అంటే దాన్ని ఏమంటారంటే ఉజ్జీవము అంటారు. దాన్నే ఉజ్జీవము అంటారు. సంఘము మీదకి ఉజ్జీవము, ప్రజల మీదకి ఉజ్జీవము రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక గుంపులుగా ప్రజలు ప్రార్థన చేయడం అన్నా ఉండాలి. ఒంటరిగా శక్తిమంతుడైనటువంటి ఒక ప్రార్థనా వీరుడు ప్రార్థన చేయడం అన్నా జరిగితే ఉజ్జీవం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. అమెరికా దేశంలో హాలోవిన్స్ అనేటువంటి ఒక పండుగను చేస్తారు. అది దయ్యాల పండుగ. ఈ పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ దయ్యాల్లాగా తయారైపోయి, భూతాల్లాగా తయారైపోయి అందరింట్లకి వెళ్ళి కిటికీలు పగలగొట్టేసి, రాళ్ళు వేసేసి, పిచ్చిగా చేసి ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అది ఆ రోజు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు. ఫస్ట్ అలాగే ప్రారంభమైనటువంటి ఆ పండుగ తర్వాత దినాల్లో ఇంకా అల్లరి మోకలు, రౌడీలు, రేపులు, రాత్రి సమయాలలో ఇలాగ దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత మరలా వాటిని కంట్రోల్లోకి తెచ్చారు. అంటే ఒక జస్ట్ లైక్ హోలీ లాగా అన్నమాట, అంటే ఎంటర్టైన్మెంట్ అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంట్రోల్లోకి తెచ్చి ఆటలాగే ఆడుతూ ఉన్నారన్నమాట మొత్తానికి. అయితే ఈ హాలోవిన్స్ అనేటువంటి పండుగ జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక మంత్రగత్తె, ఇది కూడా చాలామంది మంత్రాలు ఉన్నాయని నమ్మరు, మంత్రగాళ్ళ యొక్క పవర్ నిజమని ఈ రోజుల్లో కూడా నమ్మట్లేదని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే యూట్యూబ్లో చాలామంది సేవకుల యొక్క వాక్యాలు, మాటలు వింటుంటే తెలిసింది. లేకపోతే బైబిల్లో ఆయన ఖచ్చితంగా దేవుడు చెప్పింది వాడు ఉంటాడు శాతానుడు అంటే వీళ్ళు లేడు. శాతానుడు ఉంటాడు కానీ మంత్రాలకి శక్తి లేదు. యాకోబులో
ఏ మంత్రము లేదు, ఇజ్రాయెల్లో ఏ శకునము లేదనేది తీసుకుంటున్నారు అందరూ. సరే, అక్కడ ఆ మంత్రగత్తె ఏం చేసిందంట, చాలా అది మాంత్రిక శక్తులు కలిగినటువంటి వృద్ధ స్త్రీ ఆమె, కొన్ని వేల దయ్యాలను లోపల పెట్టుకుని ఉన్నటువంటి స్త్రీ ఆమె. ఈ హాలోవిన్స్ రోజున అలాగే తయారయ్యేది. ఒకేసారి 50 రాష్ట్రాలలో కనపడగలదంట అమ్మాయి తన మంత్రశక్తి చేత. ఇలాంటి సాక్ష్యాలు కూడా నేను చాలా విన్నాను, బుక్స్లో కూడా చదివాను. ఒకేసారి కొన్ని అంటే 50 చోట్ల కనపడగలదంట ఆమె. 50 రాష్ట్రాలకి వెళ్ళిపోయిందంట ఒకేసారి. అక్కడ నిలవబడి మధ్యలో ఆమె ప్రవచిస్తుందంట. ఏమనంటే, ఈ సంవత్సరంలో 5,000 మంది విడాకులు తీసుకోవాలి, 5,000 కుటుంబాలలో విడాకులు జరిగి 50,000 మంది పిల్లలు అనాథలు అవ్వాలి. ఈ యొక్క సంవత్సరంలో 10,000 యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు చనిపోవాలి, ఇంతమంది రేపులు అవ్వాలి ఈయన చెప్పి అలా ప్రవచనాలు ప్రవచిస్తూ కర్స్ అంటారు దాన్ని ఏం చేస్తుంది, శపిస్తుందంట. ఈ పట్టణాలు, ఈ రాష్ట్రాలని శపిస్తుందంట ఆమె. ప్రతి రాష్ట్రాన్ని శపిస్తుంది. ఈ ప్రజలు చూస్తున్నప్పుడు ఈమె ప్రతి చోట కనబడితే ఇక్కడే ఉందనుకుంటారు, కానీ ఆ ప్రజలకు తెలియదు. శామ్ జబుదెరాయ్ అనేటువంటి ఒక ఆయన రాశాడు ఆయన పుస్తకంలో ఈ జరిగిన లైవ్ ఇన్సిడెంట్ని. అయితే ఇప్పుడు అలా ప్రవచిస్తుంది, శపిస్తుంది. అందరూ కూడా పిచ్చిదానిలాగే తీసుకుంటారు ఆమెని, అంతే కదా, ఇది పిచ్చిదానే తీసుకుంటారు, ఏదో అదేనే జరుగుతుంది ఏంటి అని. ఆమె యొక్క శాపాలని ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఈ హాలోవిన్స్ డే పండగ అయిపోయింది. ఆ తర్వాత ఇయర్ అంతా కూడా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ చూసినా రేప్ కేసులు నోట్ అవుతున్నాయి, ఎక్కడ చూసినా సరే అసమాధానం అట. పట్టణాలు ఎలా ఉన్నాయి, ఆ రాష్ట్రాలు సమాధానం లేదు. సమాధానం తెలుస్తుంది, మీ ఇంట్లోకి లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో పీస్గా ఉన్నట్లు ఉండేదానికిను గందరగోళంగా ఉండేదానికి మనకు తెలుస్తుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సమాధానం లేదంట. 1 ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసినప్పుడు ఖచ్చితంగా 10,000 యాక్సిడెంట్లు అక్కడ జరిగి ఉన్నాయంట. అంటే అక్కడ లెక్క వేసినప్పుడు అప్పుడు అనిపించిందంట చాలామందికి, నిజంగానే ఈమె పవర్ఫుల్గా పనిచేస్తుందా ఏంటి అని చెప్పి కొంతమంది దేవుని చేత ప్రేరేపించబడి వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ హాలోవిన్స్ డే వచ్చేటప్పటికి, మళ్ళీ ఇది శపించడానికి వచ్చేటప్పటికి మనం ప్రార్థనలు మొదలు పెడదామని ఉపవాసం ప్రకటించుకున్నారంట. వాళ్ళు ఉపవాసం ప్రకటించుకొని ఈమె శాపాలన్నీ కూడా కాల్చివేయబడాలని సంఖ్యాకాండం 22, 23 ఎదురు పెట్టుకుని, యాకోబులో ఏ మంత్రము లేదు, ఇజ్రాయిలులో ఏ శకునము లేదు, మా పట్టణాలలో, మా ప్రాంతాలలో, మా యొక్క ఏమంటారు రాష్ట్రాలలో ఆమె నోటి శాపము మా యొక్క పట్టణాలలో ఫలించకూడదు అనేటువంటి అంశం పెట్టి ఒక గుంపు ఆ రాష్ట్రంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట, ప్రేరేపించబడి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ఈ పండుగకి కొన్ని వారాల క్రితం నుంచి మొదలుపెట్టారంట. మొదలుపెట్టినప్పుడు ఇది మరలా పండుగ వచ్చింది. ఆ పండుగకి మళ్ళీ ఈ వృద్ధ స్త్రీ మరలా వచ్చి మళ్ళీ అది శపించడం మొదలుపెట్టింది. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయితే వీళ్ళు ఈ గుంపు వారు ప్రార్థన చేశారో దానిలో ఈ సంఖ్య అంతా తగ్గిపోయింది. మిగతా రాష్ట్రాలలో మరలా ఇది ఎక్కడైతే శపించిందో అక్కడ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇది నిజమే అని నమ్మారు అక్కడ ప్రజలు. పోలీసు వారిని వేడుకున్నారంటే అరెస్ట్ చేయమని. ఆమెని అరెస్ట్ చేయమని చెప్తే అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఏమో వృద్ధురాలు, చాలా కామన్గా కనబడుతుంది వీళ్ళకి. కానీ తను చేసేటువంటి ఆ శాపాలు మాత్రం రాష్ట్రాల మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక గుంపు వారు ఆ రాష్ట్రంలో, ఇంకొక గుంపు వారు ఆ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే సంవత్సరానికి వీళ్ళందరూ ఎప్పుడైతే ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారో శపించడానికి బయలుదేరిందంట, శపించిందంట. కానీ ఏమైనాయి, తినలో ఉన్నటువంటి లక్షల దయ్యాలు మళ్ళీ తన దగ్గరికే వచ్చేసినాయి అంట. అవన్నీ తన దగ్గరికే వచ్చి పట్టి పీడించేస్తుంటే ప్రార్థించే గుంపు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిందంట. ఆమె రక్షణ కొరకు కూడా ఈ కొన్ని గుంపుల వారు ఆమె రక్షణ కొరకు కూడా ప్రార్థించారు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థించినప్పుడు ఆమె వచ్చి దేవునికి అంగీకరించి తప్పు తెలుసుకొని కొన్ని లక్షల దయ్యాలు విడిచిపోయినాయి అంట ఆమెని. ఒక మనిషిలో ఆ శాపాలు ఎలా పనిచేస్తాయో, ఎందుకంటే చాలామంది అనొచ్చు ఆ మంత్రగతికి ఏమైనా మంత్రశక్తి ఉంటుందంటే ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి మంత్రగాళ్ళు మార్చబడిన వాళ్ళు ఒకేసారి ఏరియా అంతట్లో కనబడగలిగినటువంటి మాంత్రిక శక్తి కలిగిన బ్లాక్ మ్యాజిక్లు ఇంకా రకరకాల మ్యాజిక్లు కలిగిన జాన్ రెమరీస్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను కూడా తన సాక్ష్యాన్ని చెప్తాడు. ఇప్పుడు మారిపోయాడు ఆయన. ఆయన్ని మీరు యూట్యూబ్లో వింటే ఇంగ్లీష్లో ఉంటుంది, అది ఇప్పుడు తెలుగులో తర్జుమా చేశారో లేదో నాకు తెలీదు. ఆయన ఒకేసారి పట్టణంలో రాత్రి ఆయన ఇంట్లోనే ఉంటుంది శరీరం, అతని ఆత్మ మొత్తం పట్టణం అంతా తిరిగి శపిస్తూ ఉండేది. అతడు తిరగగలడు, బయటకు వచ్చేయగలడు. అతను బయటకు వచ్చి అంతా తిరగగలడు. ఏ ఇంటికి కావాలంటే ఆ ఇంటికి వెళ్ళగలడు.
అవన్నీ అతను చెప్తాడు అతని యొక్క సాక్ష్యంలో, మీకు యూట్యూబ్లో ఉంటుంది వినండి. అంటే ఏమో అతన్నే నమ్మేయాలా, ఈమెనే నమ్మేయాలా, బైబిల్ని నమ్మాలి, ఇవన్నీ లేవు అని అనడానికి లేవు. ఎందుకంటే బైబిల్ ప్రకారం దేవుడు ఏం చెప్పాడో వెలుగుదూత అవే చేస్తూ ఉంటుంది అక్కడ. బైబిల్లో ప్రభు ఏం చెప్పాడంటే జీవన్మరణాలు ఈ నాలుక వశంలో ఉన్నాయి, నీ నోటితో నువ్వేం పలుకుతున్నావో దాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ ఫలము నీవు అనుభవిస్తావని ప్రభు చెప్పినప్పుడు వెలుగుదూత దాని యొక్క అనుచరులకు చెప్తుంది, నీ నోటితో నువ్వు ఏ శాపవచనాలు రిలీజ్ చేస్తావో ఆ ఏరియాలన్నీ దాని ఎఫెక్ట్ అవుతాయని. అర్థమవుతుందా మీకు? మన దేవుడు ఏం చేస్తున్నాడో వెలుగుదూత అదే చేస్తుంది, మన దేవుడు ఏం చెప్తున్నాడో ఆ యొక్క శాతానికి సంబంధించిన వాడు కూడా అదే చేస్తున్నాడు ఎలాగనో. అయితే ఒకటి మన ఇంటి చుట్టూ కూడా నిజంగానే ఉపవాసము, ప్రార్థన, పరిశుద్ధాత్మ అగ్ని కంచె మనకుంటే అటువంటివి మన దరిదాపులకి రానే రావు. హల్లెలూయా. మనకి ఎగ్జాంపుల్ బాగా తెలుస్తుంది. నీ ప్రక్కన 10,000 మంది కూలినా కూడా నీకు అపాయం ఏమి రాదు. అంటే నువ్వే ప్రార్థన చేయకుండా, ఏ ఉపవాసం ఉండకుండా, అసలు ఏ భక్తి పరిశుద్ధత మీద ధ్యాస నిలపకుండా అందరిలాగే నామినల్ క్రిస్టియన్గా నీవు ఉండిపోతే ఖచ్చితంగా నీ మీద అటాక్ ఉంటుంది. అలా కాదు, ప్రతి దినము ప్రతి వారము నేను నా కుటుంబం కొరకు నేను కావలివాడను కనుక కడుపు నిండుగా తినేసి పడుకుంటే అవ్వదు. కాబట్టి నేను ఉపవసించి నేను కావలి కాసుకోవాలి, ఉపవాసం ఉండి నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి, నా సొంత జనాంగము రక్షించబడడానికి ఎస్తేరు వలె నేను ప్రార్థన చేసుకోవాలి, నేను వారిని రక్షించుకోవాలి. దావీదులాగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తే వీళ్ళందరూ వెటకరించని నాకు అనవసరం, కానీ దేవుడు నా పక్షముగా కార్యమైతే ఖచ్చితంగా చేస్తాడు అని మనం నమ్మాలంతే ఈ విషయాల్ని. కాబట్టి ఇది ఫస్ట్ ఎపిసోడే మనం మాట్లాడుకుంటున్నది. ఉపవాసం ఎంత విలువైనదో మనకి తెలిస్తే ఖచ్చితంగా నీ పరిధిలో నీవు ఉపవాసం చేసుకోవడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. ఉపవాసం అని మోసం చేసుకోకండి మిమ్మల్ని మీరే. ఉపవాసం ఉన్నానని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకుని తినేసి త్రాగేస్తే అది ఉపవాసం కాకపోతే, దేవుడు కాకపోతే దుష్టుడు వచ్చి కూర్చుంటాడు మోసం చేస్తే. అననీయ సప్పిరాలు మోసం చేసినట్లు. అదర్వైజ్ నా బాడీ కండిషన్ సహకరించింది, నేను ఉండలేకపోతున్నాను, అధికంగా నేను ప్రార్థన చేసుకుంటాను ఆ ఉపవాసం టైం అంతా, నేను ఉండలేను కాబట్టి, నోరు కట్టుకోలేను కాబట్టి, లేదు అంటే నాకు సో అండ్ సో జబ్బులు ఉన్నాయి కాబట్టి అనుకుంటే దేవుడు ఏమీ అనడు. కానీ ఇటువంటివి ప్రార్థన ఉపవాసము ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పాడే. మన జీవితాలలో పైనుంచి వచ్చినటువంటి శాపాలు, అన్యుల నుంచి రక్షించబడి వచ్చాం, రకరకాల బంధకాలు. మరి మనం యేసన్న గారి సాక్ష్యంలో చూస్తాం, ఎక్కడో వారి తాత అక్కడ బలులు అర్పించేటువంటి వాడు అయితే తన తండ్రి దగ్గర నుంచి ఆ దోషం ఈయనకి కూడా వచ్చి అసలు బుర్ర పని చేయడం లేదు. ఎంతోమంది ఈరోజు ఆటిజం ప్రాబ్లం అని, జ్ఞానం లేదు మా పిల్లలకని, మా ఇంట్లో మా బిడ్డలు అసలు మాట వినట్లేదని, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారని, దుష్టుడు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నారని, నిద్ర మత్తులో కూరుకుపోయి ఉన్నారు, మధ్యాహ్నం 12కి లెగుస్తున్నారని. ఇవన్నీ ఏంటంటారు? ఏది పని చేస్తుంది అక్కడ? ఏం పని చేస్తుంది ఆ గృహంలో? ఏం పని చేస్తుంది ఆ శరీరంలో? ఈ పిల్లల జీవితాలు ఇలా అవ్వడానికి ఎందుకు? ఆ పిల్లలు ఎందుకు 12 గంటలకు లేస్తూ ఉన్నారు? ఆ పిల్ల ఎందుకు దయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తూ ఉంది? కాబట్టి వీటన్నిటికీ ఎవరి ప్రభావము, ఏ దుష్ట ప్రభావం? యేసన్న గారు ఎందుకు అలాగా పనిచేశారు? ఆయన పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద ఎందుకు పడి తిరిగారు? ఆయన జ్ఞానం లేనట్లుగా చొంగ కార్చుకుంటూ రోడ్డు మీద తిరిగేవాడిని, ఎవరెవరో గుమ్మాల దగ్గర కూర్చునేవాడిని అని చెప్పారు ఆయన. అంతే కదా చెప్పారు ఆయన సాక్ష్యంలో. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా శాపానికి కారణం ఇదిగో నా తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శాపమే కారణం. కాబట్టి ఆ ప్రభువైన యేసు ఆ వెలుగులో నుంచి నన్ను దర్శించారు. ఇలాగే ఒక గుంపు వారు ప్రార్థన చేసుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చుంటే వాళ్ళందరూ ఈయన కోసం ప్రార్థన చేశారు. బహుశా అది మంచి ఉపవాస ప్రార్థన కూడికేమో, లేదంటే ఏదో ప్రార్థన అవసరం కాబట్టి దేవుడు వారి చేత ప్రార్థన చేయించి ఉండవచ్చు. యేసన్న గారు అందుకే తన జీవితకాలంలో అన్నీ ఉపవాసాలే, ఉపవాస ప్రార్థనతోనే అంత కట్టుకున్నారు ఆయన. ఆ ఉపవాస ప్రార్థనతోనే ఈ రోజుకి ఆ హౌస్ అన్న మినిస్ట్రీ ఎలా ఉందో మనకి అర్థమైపోతుంది. కాబట్టి వ్యక్తిగతంగా మన ఇంట్లో గొప్ప కార్యాలు చూడాలన్నా, ఆత్మీయంగా మీరు కృపావరాలతో నింపబడిన వారై ఎదగాలన్నా, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయడానికి మనం ఇక్కడికి రావాలన్నా, ఒక జనాంగాన్ని మనం రక్షించుకోవాలన్నా ప్రార్థన ఉపవాసము వలన తప్ప మరి దేని వలనను ఎటువంటివి సాధ్యము కానే కావు. ఇంకా సేవలోనికి వచ్చిన సేవకులైతే మా సంఘం ఆశీర్వదింపబడట్లేదు, మా సంఘంలోకి మనుషులు రావట్లేదు, మా సంఘం ఏంటి ఇలా దిగజారిపోతుంది, మా సంఘం చాలా డల్గా ఉంటుంది అనుకుంటే ఇది ఒకటే రెమెడీ. ఆ సేవకులు కూడా ఇక్కడ చూపించాను ఇందాక, పౌలు బర్నబాలు ఏం చేశారు? సంఘంలో వాళ్ళు ప్రార్థన ఉపవాసం చేస్తుంటేనే పరిశుద్ధాత్ముడు మూమెంట్. అక్కడ పరిశుద్ధాత్ముడే జనాలను తీసుకొచ్చే ఆయన.
పరిశుద్ధాత్ముడే మనకు అభిషేకాన్ని ఇచ్చే ఆయన, పరిశుద్ధాత్ముడే మనల్ని విస్తరింపజేసే ఆయన, పరిశుద్ధాత్ముడే సొగసు ఇచ్చే ఆయన మన సంఘానికి. పరిశుద్ధాత్ముడే అల్లాడుతూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? అదంతా కూడా బ్యూటిఫుల్గా తయారైపోతుంది ప్రకృతి. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా ఉంటుంది? శూన్యంగాను, నిరాకారంగాను, చీకటిగాను ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వచ్చి అల్లాడినప్పుడు అదంతా బ్యూటిఫుల్గా తయారైపోతుంది. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, వ్యక్తిగతంగా మనకి కూడా దేవుడు అనుగ్రహించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. ఉపవాస ప్రార్థన గురించి ప్రభువా కొన్ని మాటలు మేము నాయన మాట్లాడుకోవడానికి అవసరమైన కృప మీరు మాకు ఇచ్చారు. ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా పొందుకున్న మేళ్ళు ఎన్నున్నాయో అవి అనేకమైనవి మాకు మాత్రమే తెలుసు ప్రభువా. అది చేసి అనుభవించి ఈ దినాన మాట్లాడడానికి అవసరమైనటువంటి శక్తి ఇచ్చారు ప్రభువా. ఇంకెంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారందరూ కూడా ఫాలో అవ్వడానికి, వారందరూ కూడా వారి యొక్క శక్తి కొలది దేవుని సన్నిధానంలో ప్రార్థనలోను ఉపవాసంలోనూ అటువంటి గుంపులుగా కూడి వారి ఏరియాల కొరకు ప్రార్థన చేసుకోవడానికి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవడానికి ప్రేరేపించబడ్డానికి సహాయం చేయండి. కృప చూపించండి అయ్యా. నీ కనికర దండము వారి మీద చాపండి. దుష్టుని యొక్క పన్నాగాలు యేసునామములో కాల్చివేయబడునుగాక. ఉపవాసము ద్వారానే నాయన అయ్యా శోధకుడి యొక్క రాజ్యాన్ని మేము కోల్చగలమని అనేక మంది సేవకులు ఎలా వారి ఉపవాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు వారు జరిగించారో ఇంకా మేము రాబోయే దినాల్లో ధ్యానం చేసుకోబోతూ ఉండగా ఆత్మ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినుచున్న వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించమని, నాయన ఏమైతే నాయన లోబడనొల్లని సమస్యలు వారి గృహాల్లో ఉన్నాయో, లోబడనొల్లని నాయన కార్యాలు వారి జీవితాల్లో ఉన్నాయో, వినుచున్న వారు ఎవరెవరు ఏ శోధనలో, వేదనలో, బాధల్లో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారి గృహాలలో నుంచి ఆ శోధకుడు ఇప్పుడే పారిపోవునుగాక, ఇప్పుడే పారిపోవునుగాక. దేవా నాయన నీ గొప్ప కార్యాలు వారి గృహంలో జరుగునుగాక. ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగునుగాక. ఆయన కూడి ఉన్న మా జీవితాలలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా మరి ఎక్కువగా మేము ప్రార్థనాత్మతో నింపబడిన వారమై విజ్ఞాపనకర్తలుగా అనేక అంశాల కొరకు మొర్ర పెట్టడానికి అవసరమైన ప్రార్థన ఆత్మ మాకు దయచేయమని ఈ కృపగల హస్తానికి వర్తమానాన్ని అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.